ఎప్పుడు నువ్వు ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతావో, ఎప్పుడు ఆయనలో అంటుకట్టబడతావో, ఎప్పుడు నువ్వు ఆయనను నమ్మిక ఇస్తున్నావో, ఎప్పుడు ఆయన రక్షకునిగా చేర్చుకున్నావో, అప్పుడు నువ్వు అవుతున్నావు దేవుని బిడ్డగా అవుతున్నావు. అంటే చెప్పాలంటే దేవుని యొక్క స్వభావం నీలోకి వస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగాక. ఈ దినమందు ఈ వాయిస్ ఆఫ్ విక్టరీ బ్రాడ్కాస్ట్కి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ బ్రాడ్కాస్ట్ మీ అందరికి కూడా దీవెనకరంగా ఉందని చెప్పేసి నమ్ముతూ ఉన్నాం. ఈ దినమందు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యంలో గలతీయులకు వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ధ్యానం చేసుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఒకసారి మనం మత్తయి వ్రాసినటువంటి శుభార్తలోకి వెళ్తే మత్తయి 7వ అధ్యాయంలో వ్రాస్తూ ఉన్నాడు. 17వ వచనం, అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. ఆమేన్. మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలినటువంటి చెట్టు కాని ఫలములు ఫలించెను. ఏ చెట్టు అయినప్పుడు కూడా ఫలించడం అనేటువంటిది సహజమని చెప్పేసి దేవుని వాక్యం మనకు ఇక్కడ చెబుతోంది. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడినని కూడా వాక్యము చెబుతోంది. మనందరూ కూడా తెలుసు, దైనందిక జీవితంలో పంటలను వేసినప్పుడు పంటలను ఎందుకు వేస్తాం? వాటిని ఫలముల కోసం వేస్తాం. పొలాల్లో వరిని నాటుతారు. ఎందుకు నాటుతారు? దానిని వరి పంట కోసం నాటుతారు. అలాగే కేవలం వరిని మాత్రమే కాదు, అనేకమైనటువంటి పంటలను వ్యవసాయదారులు నాటుతారు. నాటేది కారణం ఫలముల కోసం. అలాగే క్రైస్తవ జీవితాన్ని గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఫలములు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మన క్రైస్తవ జీవితం ఫలము లేనటువంటి జీవితముగా ఉండకూడదు. ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడును. అంటే అర్థము, దేవుడు నీ మీద నా మీద తాను పెట్టుబడి పెడుతున్నప్పుడు, వ్యవసాయదారుడు తాను నాటినటువంటి పొలం మీద పంట మీద పెట్టుబడి పెడుతున్నప్పుడు రాబడిని కోరుకుంటాడు. అలాగే ప్రభువు కూడా మన యుద్ధ నుంచి కోరుకునేది ఏమిటి? ఆయన ఆ రాబడిని కోరుకునేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. రాబడిని కోరుకునేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడు అనేక మంది దైవ సేవకులు మీ జీవితాల్లోకి పంపిస్తున్నాడు. వారం వెంబడి వారం వాక్యమును వింటున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు అనేక రీతులుగా మీ హృదయాలలో పరిశుద్ధాత్మ ద్వారా పనిచేస్తూ ఉన్నాడు. అయితే దీనంతటి ద్వారా కూడా దేవుడు కోరేటువంటిది ఏమిటి? మన జీవితంలో ఫలమును కోరేటువంటి దేవుడై ఉన్నాడు. ఆమేన్. అయితే ఎటువంటి ఫలములు కోరుతున్నాడని చెప్పేసి దేవుని వాక్యం మనకి ఇక్కడ చూపిస్తుంది. మన గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసాము. ఈ దినమందు ఫలములలో ఆత్మఫలంలో ఒకటైనటువంటి సంతోషము అన్నటువంటి దాని మీద మనం ధ్యానము చేసి మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక వెళ్దాం. 4వ అధ్యాయం వెళ్ళినప్పుడు 4వ అధ్యాయంలో 4వ వచనం చూద్దాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. భక్తుడు ఎల్లప్పుడూ ఆనందించుడు లేకపోతే సంతోషించుడి. మనం చూచినటువంటి
ఫలం ఏమిటి? గలతీయులకు రాసిన పత్రిక 5లో మనం చూసాము. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము. ప్రైజ్ లార్డ్. సంతోషం అన్న దాని వాక్యం ఏం చెప్తుంది? దానిని ఫలముగా చెబుతోంది. హల్లెలూయా. అది ఫలముగా దేవుని వాక్యం చెబుతోంది. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ చూడండి, దేవుడు మన క్రైస్తవ జీవితం నుంచి కూడా ఏమి కోరుతూ ఉన్నాడు, ఎటువంటి ఫలములు ఆయన కోరుతూ ఉన్నాడు, ఏమి మన జీవితాల నుంచి కూడా ఏమి కనబడాలని చెప్పేసి ఆయన కోరుతూ ఉన్నాడు. ఈ దినాల్లో మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? బిడ్డలను స్కూలుకు పంపిస్తూ ఉన్నాం. స్కూలుకు పంపిస్తున్నప్పుడు ఎందుకు స్కూలుకు మనం పంపిస్తున్నాం వారిని, బిడ్డలను? కేవలం కాలేజీకి వెళ్ళటానికి కాదు, కేవలం స్కూలుకు వెళ్ళడానికి మాత్రమే కాదు వారిని పంపించేది. క్లాస్ రూమ్లో కూర్చోవడానికి మాత్రమే కాదు వారిని పంపించేది. ఎందుకు పంపిస్తున్నాం? వారు నేర్పరతనము కలవారు అవ్వాలని, వారు నేర్చుకోవాలని, వారు అభివృద్ధి పదవులు నడవాలని చెప్పేసి మనం వారిని స్కూలుకు పంపిస్తున్నాం. క్లాసుకు పంపించడం, క్లాసులో కూర్చోవడం మాత్రమే గోల్ కాదు, గమ్యము కాదు, లక్ష్యము కాదు. సంఘములకు వెళ్ళటం మాత్రమే లక్ష్యము కాదు, సంఘములో కూర్చోవటం మాత్రమే లక్ష్యము కాదు, బైబిల్ను చదువుకోవటం మాత్రమే లక్ష్యము కాదు, ప్రార్థన చేసుకోవడం మాత్రమే లక్ష్యము కాదు. వింటారా ప్రియులారా? ఇక్కడ గమనించండి. చాలాసార్లు మనం ఉంటాం, దేవుని సంఘానికి వెళ్తూనే ఉన్నాను, సంఘానికి వెళ్తున్నాను, ప్రార్థనకు వెళ్తూనే ఉన్నాను, బైబిల్ చదువుతూనే ఉన్నాను, సాక్ష్యం ఇస్తూనే ఉన్నాను. ఇవన్నీ కూడా మంచివే. అయితే అవి లక్ష్యము కాదు. ఏమి కనబడాలి మన జీవితంలోంచి కూడా? వీటన్నిటి ద్వారా నేను దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, నేను సంఘములకు వెళ్తూ ఉన్నప్పుడు, నేను ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాలో నుంచి కనబడవలసింది ఏమిటి? ఆత్మ ఫలములు కనబడాలి. దేవుడు ఆత్మ ఫలములు కనబడినటువంటి జీవితాన్ని దేవుడు ఇష్టపడేటువంటి దేవుడు కాదు. ఆయన మంచి వ్యవసాయదారుడు, నీ మీద పెట్టుబడి పెట్టేటువంటి దేవుడు, నీకు కావలసిన సమస్తమును అనుగ్రహించే దేవుడు. అయితే అనుగ్రహించడం మాత్రమే కాదు, ఏం కోరుతున్నాడు? రాబడిని కోరుతూ ఉన్నాడు. ఈ దినమందు మనం దేవుని వాక్యములను చూసేది ఏమిటి? రాబడిని కోరుతున్నాడు. ఎటువంటి రాబడిని కోరుతూ ఉన్నాడు? ఏ రాబడి కోరుతున్నాడు ఆయన? మన జీవితాల్లో సంతోషం అనేటువంటిది, లేకపోతే ఆనందం అనేటువంటిది కోరుతున్నట్టు దేవుని వాక్యం మనకు చెబుతుంది. ఇక్కడ భక్తుడు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయాన్ని చూస్తున్నప్పుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఆ ఎల్లప్పుడు అన్నటువంటి మాట దేనికి సంబంధించినటువంటిది? పరిస్థితులకు సంబంధించినటువంటిది. భక్తుని జీవితంలో ఒక శ్రమ వచ్చింది. భక్తుడు ఎక్కడ ఉన్నాడు? ఫిలిప్పీ పట్టణంలో ఉన్నాడు. ఒకదని చెప్పడానికి, ఫిలిప్పీ పట్టణంలో భక్తుడికి ఏమి కలిగినాయి? శ్రమలు కలిగినాయి. భక్తుడు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వ్రాస్తూ ఉన్నాడు? చెరసాల నుంచి కూడా రాస్తూ ఉన్నాడు. చెరసాలలో తన కాళ్ళు బొండల మధ్య బిగించబడినాయి. భయంకరమైనటువంటి పరిస్థితి, చెరసాల అనుభవం. నేనంటాను, అటువంటి అనుభవాలు నిజం చెప్పాలంటే మన జీవితాల్లో ఎంతో కొద్ది మందికి కలుగుతాయి. మనందరూ కూడా కొంతవరకు శ్రమ అనుభవం కలిగిన వారు, కానీ ఈ భక్తుల జీవితంలో కలిగినటువంటి శ్రమ అనుభవం మనం చూస్తే, నేనంటాను, 1,00,000 కాదు 10 లక్షల్లో ఒక్కళ్ళు కూడా ఇటువంటి శ్రమానుభవం కలగదు. కానీ ఈ శ్రమానుభవం మధ్యలో అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించుడి. అంటే అర్థం ఏమిటి? ఈ శ్రమకాలంలో, ఈ భయంకరమైనటువంటి భరించలేని శ్రమకాలంలో దేవుడు ఏమి కోరుతున్నాడు? మన మధ్యలో నుంచి కూడా ఏమి కోరుతున్నాడు? నా జీవితంలో నుంచి కూడా సంతోషము కోరుతున్నాడు, ఆనందము కోరుతున్నాడు. మీరంటారు, స్టాప్ ఇట్. ఏమిటండి మీరు చెప్పేది? అర్థం ఉందా? నొప్పి, బాధ, వేదన, కన్నీళ్ళు, దుఃఖము, ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఆనందం పుడుతుందా అండి? ఎలా పుడుతుందండి? ఇది సాధ్యమా అండి అంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యము చెప్పేది ఇది ఆత్మ ఫలము.
మనుష్య ఫలము కాదు, ఇది ఆత్మ ఫలము. అంటే అర్థం ఏమిటి? ఇది ఆత్మ మూలమున కలిగేటువంటి ఫలము. మన పరిస్థితుల మధ్యలో, నలిగిపోతున్నటువంటి పరిస్థితుల మధ్యలో, దుఃఖము మధ్యలో, నొప్పి మధ్యలో, బాధ మధ్యలో, వేదన మధ్యలో దేవుడు వాక్యం చెప్పేది, ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో పని చేస్తూ ఉన్నాడు. నా జీవితంలో నాకు ఒక అనుభవాన్ని దయచేస్తున్నాడు. ఏమిటి అనుభవం? ఆయన పరిస్థితుల మధ్యలో కూడా సంతోషించటం నేర్పిస్తూ ఉన్నాడని వాక్యము చెబుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడైనాడు. భక్తుల యొక్క జీవితాలను చూడండి ఒకసారి. యోసేపు యొక్క జీవితాన్ని చూడండి. ఇంటి వద్ద తృణీకరించబడ్డాడు కదా. మనలో చాలామందికి అనుభవం ఉంది. ఏమనుభవం? తృణీకరించబడే అనుభవం ఉంది. నేను ఎక్కడో స్టోరీ చదువుతున్నాను. పెళ్లి కుమార్తెకు సంబంధాలు వచ్చినాయి. మొట్టమొదటి అబ్బాయి వచ్చాడంట, చూచారంట, అమ్మాయి నచ్చలేదు, వెళ్ళిపోయాడంట. అంటే చెప్తే ఇంకో చెప్పాలంటే ఏం చెప్పాలి? మొట్టమొదటి అబ్బాయి తృణీకరించాడు. రెండవ అబ్బాయి ఇచ్చాడు, చూశారంట, తృణీకరించారంట. ఏమండి, ఆడపిల్లకి ఏమవుతుంది? 2 సార్లు తృణీకరించబడితే మనసులో ఏం కలుగుతుంది? రిజెక్షన్ అనుభవం, తృణీకరించబడే అనుభవం కలుగుతుంది. 3వసారి ఇంకొక అబ్బాయి ఇచ్చాడంట. అబ్బాయి ఇచ్చారంట, నచ్చలేదు అమ్మాయి అన్నారంట. వచ్చిన ప్రతివాడు కూడా నచ్చలేదు అంటే ఏమవుతుంది? బ్రతికేందుకు భవిష్యత్తు ఉందా నాకు అన్నటువంటి ఆలోచన కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుని వాక్యముని ఇక్కడ చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఇటువంటి పరిస్థితుల మధ్యలో కూడా ఆనందించవచ్చా? అయితే ఇక్కడ నేను చెప్తాను, ఆనందించవచ్చు. అయితే ఆనందం అంటే ఏమిటి? ఇక్కడ మనం నిర్వచించవలసిన వారు ఉన్నాం. ఒక్కసారి మీరు చూడండి దేవుని వాక్యంలో ఆనందం అనేది ఎలా నిర్వచించవచ్చో ఒకవైపు దేవుని వాక్యం మనకు చెబుతోంది. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి. 4వ వచనం, కావాలనంటే నేను శరీరం ఆస్పదం చేసుకోవచ్చును. ఆమేన్. ఇక్కడ సంతోషాన్ని నిర్వచిస్తాను, లేకపోతే ఆనందం అన్నదాన్ని నిర్వచిస్తాను. వాట్ ఈస్ ద డెఫినేషన్? జాయ్ ఈజ్ అ సటిల్ అష్యూరెన్స్ దట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ మై లైఫ్. జాయ్ ఈజ్ అ సటిల్డ్ అష్యూరెన్స్ that God is in control of all the details of my life. వాక్యము చెప్పేది ప్రతికూల పరిస్థితుల మధ్యలో, తృణీకారము మధ్యలో, నష్టము మధ్యలో, కష్టము మధ్యలో మనం ఆనందించవచ్చు. అది ఎలా సాధ్యము అన్న దాని వాక్యం చెప్తుంది. అది దాన్ని ఎలా నిర్వచించాలన్న దాన్ని కూడా మనకు చూపిస్తుంది. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. ఆనందానికి మూలం ఏమిటి? ఆనందానికి రహస్యం ఏమిటి? ఆనందం ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఆనందాన్ని కొనుక్కోవచ్చా? కందిపప్పు దొరుకుతుంది, జీడిపప్పు దొరుకుతుంది, ఏ పప్పు అయినా దొరుకుతుంది. శ్రేష్టమైన ప్రతి కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి, తెచ్చి పెట్టుకోవచ్చు. అలాగే మనం ఆనందాన్ని కొనుక్కోవచ్చా? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆనందాన్ని ఇవ్వగలరా? ఎవరు ఇవ్వగలరు? ప్రియమైన వాళ్ళారా, ఇది ఆనందం అనేటువంటిది ఒక వస్తువులాగా దేవుని వాక్యం నిర్వచించలేదు. వాక్యమును అర్థం చేసుకోవాలి. భక్తులు అన్నాడు ప్రభువునందు ఆనందించుడి. ఈనాడు చాలామంది ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. ఎక్కడ వెతుక్కుంటున్నారు? బిల్డింగులు ఎత్తుకున్నారు. నేను మంచి అపార్ట్మెంట్ కొనుక్కుంటే, నేను మంచి ఇల్లు కొనుక్కుంటే ఆనందము. అవును, ఆనందం వస్తుంది. ఎంతకాలం ఉంటుంది? ఎక్కువ కాలం ఉండదు. మంచి వస్త్రాలు ధరించుకుంటే, మంచి BMW కారు కొనుక్కుంటే, లేకపోతే ఖరీదైన బెంజ్ కారు కొనుక్కుంటే ఏమనుకుంటున్నారు? నాకు ఆనందం కలుగుతుంది. పరుపు మీద పడుకున్నప్పుడు కూడా ఏం కలుగుతుంది? ఒక అనుభూతి కలుగుతుంది. ఆ స్పాంజ్ మీద, కుషన్ మీద. అలాగే నువ్వు వస్తువులను కొనుక్కున్నప్పుడు కూడా నీకేమి కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. అయితే ఎంతకాలం ఉంటుంది ఆనందము? అది ఆవిరైపోయేటువంటి ఆనందము. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ వాక్యం మనకి ఏం చెబుతోందో. ఆనందం ఎక్కడ ఉంది? ఆనందం యొక్క రహస్యం ఎక్కడ ఉన్నది? మంచి శాలరీలో ఆనందం ఉందా?
మంచి కుటుంబంలో జన్మిస్తే ఆనందమా? ఆనందం ఎక్కడ? రహస్యం ఏమిటి? ప్రభువు నందు ఆనందించుడి. దేవుని వాక్యము చెప్పేది ఆనందం అనేటువంటిది ప్రభుని యేసుక్రీస్తులో ఉంది. ప్రభుని యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తిలో ఆనందం ఉంది. హల్లెలూయా. ఎక్కడ లేదు? నువ్వు ఎక్కడో వెతుకుతున్నావు. ఎండ మావులు వెతుకుతున్నావు. జీవితంలో ఒకరిని చెప్పాలంటే ప్రతిదీ కూడా ఒక ఎండ మామి లాంటిదే. ధనములో వెతుకుతున్నావు, అక్కడ ఆనందము లేదు. సుఖాల్లో వెతుకుతున్నావు, చదువుల్లో వెతుకుతున్నావు, డిగ్రీలో వెతుకుతున్నావు, ఎక్కడెక్కడో వెతుకుతున్నావు, అక్కడ ఆనందం లేదు. ఆనందం ఎక్కడుంది? ప్రభువు యేసుక్రీస్తులో ఉంది. ఆమేన్. అయితే ఆ ఆనందాన్ని పొందుకోవాలంటే మనం ఏమి చేయాలి? మనకు కావాలంటే చూడండి ఒకసారి యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ప్రభువు యేసుక్రీస్తు చెప్పిన మాటలను చూడండి. ఈ మాటలు నీ జీవితాన్ని మార్చివేస్తాయి. ఈ మాటలు ఈ దినమందు నీ జీవితానికి కావాల్సిన సంతోషాన్ని తీసుకొస్తాయి. హల్లెలూయా. నేను యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. 4వ వచనం, నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవరెందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ప్రభు చెబుతున్న మాటలు ఏమిటి? మాటలు నేను ద్రాక్షవల్లిని. ఇంక చెప్పాలంటే నేను ఒక ద్రాక్ష చెట్టు వంటి వాడును. మీరెవరు? మీరు తీగలు. అంటే ప్రభు చెప్పేది మీరు తీగలు. తీగలు ఏం చేశారు? ప్రభు చెప్తున్న మాటలు చూస్తే మీరు తీగల వలె అంటు కట్టబడాలి. ప్రియమైన వారలారా, సంతోషము ఆనందము కావాలంటే నువ్వేం చేయాలి? ఆ వ్యక్తి అయినటువంటి ఆమేన్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్లో నువ్వు అంటు కట్టబడాలి. ఇంకా చెప్పాలంటే నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచువాడుగా నువ్వు ఉండాలి. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, వాక్యము చెప్పినట్లు నువ్వు తిరిగి పుట్టినటువంటి అనుభవం కలిగిన వాడుగా ఉండాలి. అప్పుడు ఏమవుతావు? దేవుని వాక్యం మనకు చూపిస్తుంది. యోహాను రాసినటువంటి శుభవార్త 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఎందరూ ఆయనను అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ప్రైజ్ ది లార్డ్. ఎందరూ ఆయన అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలవటానికి అధికారము అనుగ్రహించబడింది. అంటే అర్థం ఏమిటి? ఎప్పుడు నువ్వు ప్రభు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతావో, ఎప్పుడు ఆయనలో అంటుకట్టబడతావో, ఎప్పుడు నువ్వు ఆయన నమ్మిక ఇస్తున్నావో, ఎప్పుడు ఆయన రక్షకునిగా చేర్చుకున్నావో అప్పుడు నువ్వు అవుతున్నావు దేవుని బిడ్డగా అవుతున్నావు. అంటే చెప్పాలంటే దేవుని యొక్క స్వభావం నీలోకి వస్తుంది. హల్లెలూయా. దేవుని స్వభావం నీలోకి వస్తుంది. అందుకనే భక్తుడు ఏముంటాడు? అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ఆనందం కోసం ఎక్కడో వెతకటం కాదు, ఎక్కడికో వెళ్ళొద్దు, ఎక్కడో లేదది, అది ఎక్కడుంది? ప్రభువునందే ఉంది. అందుకను ప్రభువునందు ఆనందించండి. అయితే ఇక్కడ నేను చెప్పాను ఆనందాన్ని నిర్వచించాలి. ఏమిటి నిర్వచనం? 1, జాయ్ ఈజ్ అ సెటిల్డ్ అష్యూరెన్స్ దట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ మై లైఫ్. నా జీవితం అంతా దేవుని నియంత్రణలో ఉన్నది అన్న స్థిరమైన భావన. జీవితంలోని ప్రతి వివరాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు అన్నటువంటి హామీ. హల్లెలూయా. మళ్ళా చదవమంటారా? నా జీవితం అంతా దేవుని నియంత్రణలో ఉన్నది అన్నటువంటి స్థిరమైన భావన. కథలని భావన, చెదరని భావన. ఏమి భావన? నా జీవితం అంతా దేవుని నియంత్రణలో ఉన్నది అన్న భావన. జీవితంలోని ప్రతి వివరాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడన్నటువంటి హామీ. ఎవరు ఇవ్వగలటువంటి హామీని? దానిని మనం ఏమంటున్నాం? జాయ్ అంటున్నాం. హల్లెలూయా. దాని ద్వారా మన హృదయాల్లో ఏం పడుతుంది? హల్లెలూయా. సంతోషం మన జీవితాల్లో పుడుతుంది, ఆనందం మన జీవితాల్లో పుడుతుంది. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. అంత మాత్రమే కాదు, ఇంకా మనం దేవుని వాక్యాన్ని చూస్తే ఇంకేం చెప్పచ్చు? అంత ఆనందం అంటే అంత నా మేలుకే అన్నటువంటి విశ్వాసం. అంత నా మేలుకే అన్నటువంటి విశ్వాసం. హల్లెలూయా. ఇంకొక విధంగా చెప్పాలని ఇంకొక కోణంలో నుంచి కూడా దీన్ని చెప్పాలంటే ఆనందం అన్నదని చెప్పాలంటే ప్రతి పరిస్థితిలోని దేవుణ్ణి స్తుతించాలన్నటువంటి దృఢమైనటువంటి నిర్ణయం. ప్రతి పరిస్థితిలోనూ దేవుణ్ణి స్తుతించాలన్నటువంటి దృఢ
నిర్ణయం, అది ఆనందము, అది మన జీవితాల్లోంచి వచ్చేటువంటి ఫలము. మనుషులు ఆ ఫలాన్ని చూడాలి, దేవుణ్ణి ఘనపరచాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం చూడవలసిన వారుగా ఉన్నాం. ఏమిటి అంటే, సాధారణంగా మనుషులుగా మనందరూ కూడా ఎలా మనం నిర్వచించుకుంటామంటే, మనం ముఖ్యంగా దేవుణ్ణి ఎరగనప్పుడు మనం ఎలా నిర్వచించుకుంటామంటే, మన ఆకారం, రూపాన్ని బట్టి మనందరూ కూడా మనతో చెప్పుకుంటూ ఉంటాం. ఏం చెప్పుకుంటాం? నేను బాగానే ఉన్నాను, నేను మంచి జాకెట్ వేసుకున్నాను, మంచి టై కట్టున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను. ప్రసాద్ ఎలా ఉన్నావు? నేను బాగానే, నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకు బాగున్నావు? నేను కోట్ వేసుకున్నాను, బాగున్నాను, టై కట్టున్నాను, బాగున్నాను. ఇంకా కొంతమంది మనం ఎలా నిర్వచించుకుంటాం? నాకు మంచి ఉద్యోగం ఉంది, దాన్ని బట్టి ఏమంటాం? నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని, నేను హ్యాపీ. నాకు మంచి ఎక్స్పెన్సివ్ కారు ఉంది, నేను హ్యాపీ. ఇంకా ఎలా నిర్వచించుకుంటాం? నాకు బంగ్లా ఉంది, హ్యాపీ. నాకు మంచి గర్ల్ ఫ్రెండ్ ఉంది, హ్యాపీ. దేవుణ్ణి ఎరగనప్పుడు ఎన్నిటితోనూ నిర్వచించుకున్నాం. భక్తుడు ఫిలిప్పీ రాసిన పత్రికలో, నేను ఇంతకుముందు అతిశయించేవాడిని, వేటి ఏంది అతిశయించేవాడిని, నేను యూద మతస్థుడిని, పుట్టుక ద్వారా యూద మతస్థుడిని. ఇంకా చెప్పాలంటే తన కులమునందు, తన గోత్రమందు అతిశయించేవాడు. ఈనాడు వాటిలో కూడా అతిశయించేవాళ్ళు ఎందరో ఉన్నారు. ప్రేమని వాళ్ళరా, నేను యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో వాక్యం చూపించాను. ఎందరో ఆయన అంగీకరిస్తారు, వారందరూ కూడా దేవుని పిల్లలు అవడానికి అధికారం అనుగ్రహించబడి చెప్పాను. ఏమిటి మనం అక్కడ చూసేది? ఎప్పుడు మనము హల్లెలూయా ప్రభువు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతామో మనము ఏమవుతున్నాం? దేవుని బిడ్డలమవుతున్నాం. హల్లెలూయా. ఎప్పుడు దేవుని బిడ్డలమవుతున్నామో మన జీవితాల్లో మార్పు కలుగుతుంది. ఏం మార్పు కలుగుతుంది? నేను నా వైపు నేను అలా చూసుకోవట్లేదు, నా డబ్బుతో నన్ను నేను నిర్వచించుకోవట్లేదు, నా డిగ్రీలతో నేను నిర్వచించుకోవట్లేదు, నా అందముతో నేను నిర్వచించుకోవట్లేదు. దేనితో నేను నిర్వచించుకుంటాను? నేను దేవుని బిడ్డను, నాకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధంతో నన్ను నేను నిర్వచించుకుంటున్నాను. ఇద్దరి మంది అలా నిర్వచించుకుంటున్నారా? నాకు తెలియదు మీరు ఏం పని చేస్తున్నారో నాకు తెలియదు. నువ్వు ఒకవేళ కార్పెంటర్గా పనిచేస్తున్నావు, నువ్వు ఆ చేస్తున్నటువంటి ఆ చిన్న పని బట్టి నిర్వచించుకుంటున్నావు. ఒక వాచ్మెన్గా పనిచేస్తున్నావు, నువ్వు దాన్ని బట్టి నిన్ను నువ్వు నిర్వచించుకుంటున్నావు. నీ ఆదాయాన్ని బట్టి నిర్వచించుకుంటున్నావు. కాదు, ఆదాయాన్ని బట్టి కాదు మనం నిర్వచించుకోవాల్సింది. దేన్ని బట్టి నిర్వచించుకోవాలి? నేను ప్రభు యొక్క బిడ్డను, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, నేను కడుగబడినవాడును, నేను శుద్ధి చేయబడినవాడును, నా పేరు పరలోకమందు వ్రాయబడింది. హల్లెలూయా. వీటితో మనం నిర్వచించుకోవాలి. నేనంటాను, ఇదంతా కూడా ఒకటి చెప్పాలంటే దేనికి మూలము? హల్లెలూయా, ఆనందానికి మూలము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీకు అనుభవం ఉందా ప్రియమైన దేవుని బిడ్డ? నువ్వు దేవుని ఎందుకు ఆనందిస్తున్నావా? యేసుక్రీస్తుని ఆనందిస్తున్నావా? లేకపోతే రోజు ఏడుస్తున్నావా? దేవా ఇంకా ఉద్యోగం రాలేదు, ఆనందించాలంటే ప్రభా ఎప్పుడు వస్తుందా ఉద్యోగం, అప్పుడు ఆనందిస్తాను. దేవా ఇంకా మంచి ప్రభా పెళ్ళి కొడుకు రాలేదు, వచ్చినాక ఆనందిస్తాను. ఇంకా మంచి భార్య రాలేదు, వచ్చినాక ఆనందిస్తాను. పరిస్థితులు మారలేదు, వచ్చినాక కాదు. భక్తుడు ఉన్నాడు, ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడు. ఎల్లప్పుడు 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 అన్ని పరిస్థితుల్లో ప్రభువునందు ఆనందించుడి. నిర్వచనం నేను ఏమి చెప్పాను? నిర్వచనం చెప్పింది ఏమిటి? నా జీవితం అంతా దేవుని నియంత్రణలో ఉన్నది అన్న స్థిరమైన భావన. జీవితంలోని ప్రతి వివరాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు అన్నటువంటి అది ఆనందం. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఆ ఫలం మన జీవితాల్లో కనిపిస్తుందా? నేను చూసిన మనుషులు అంటున్నారా, చెబుతున్నారా? నీలో నిజంగా ఆ ప్రభువునందరి సంతోషం కనపడుతుంది, ఆ ఆనందం ఎప్పుడు కనపడుతుంది.
పరిస్థితుల మధ్యలో నువ్వు ఊగిపోయినట్టు కనిపించలేదు. ఎప్పుడు కూడా ప్రభు యొక్క బిడ్డగా నువ్వు ప్రభుని ఆనందిస్తున్న వాడిగా ఉన్నావు, ఆనందిస్తున్న దానిగా ఉన్నావని మనుషులు చెప్తున్నారా? అనుభవం లేదా? ఎప్పుడు ఉద్యోగం, ఎప్పుడు జీతం, ఎప్పుడు నీ వైఫల్యాన్ని చూసుకుంటూ దానితో నువ్వు నిర్వచించుకుంటున్నావా? అలా కాదు. దేవుని బిడ్డగా నిర్వచించుకో. దేవుడు నా పరిస్థితుల్లో ఎరిగి ఉన్నాడని చెప్పి దాన్ని బట్టి నిర్వచించుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందన చెల్లిస్తున్నాను. సర్వశక్తి మంతుడ మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమందు వాక్యం విన్నటువంటి బిడ్డను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్పి మేము వేడుకుంటున్నాం. ప్రభా, ఆనందానికి బదులు ఎవరైనా ఫ్రస్ట్రేషన్తో నిండి ఉన్నారేమో, ఏ పరిస్థితి మారటం లేదని విసుకుపోయారేమో, విసుగుతో ఉన్నావా? ఈ దినమందు దేవుడు నిన్ను ఆ విసుగు నుండి కూడా దేవుడు నిన్ను విడిపించుగాక. ఆ విసుగు నుండి దేవుడు విడిపించుగాక. విసుక్కుంటున్న మాటికి దేవుడిని విడిపించుగాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఎవరిలో ఆ ఆనందమనే ఫలము కనపట్లేదో వారిలో ఆ ఆనందమనే ఫలము హల్లెలూయా కనబడుగాకని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యము చెప్పినట్టు ఫలించే ప్రతిదీ కూడా నరకబడి అగ్గిలో వేయబడిందన్నావు మా ప్రభ. అటువంటి అనుభవాలు ఎవరో కొట్టకూడదు, తీర్పులోకి ఎవరో కూడా వెళ్ళకూడదు మా తండ్రి. మా ప్రభ, ఇద్దరి మందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఎక్కడ మనం మారు మనసు పొందాలో ప్రభ క్షమించు. నాలో నేను ఈ ఆత్మ ఫలాన్ని ఫలించలేకపోతున్నాను ప్రభ, నీ కోసం ఒక సాక్షిగా నేను జీవించలేకపోతున్నాను, నాలో ఆనందం కనపట్లేదు ప్రభ, నన్ను క్షమించు. ఇద్దరి మందు నిన్ను క్షమించి మరల నీ జీవితంలో హల్లెలూయా నీకు కావాల్సిన ఫలమును అనుగ్రహించేటువంటి దేవుడు ఉన్నాడు ఆయన. ప్రభు, బిడ్డలు మీరు దర్శించండి, బిడ్డలు మీరు బలపరచండి. నీ దీవెన, నీ ఆశీర్వాదం నీ ప్రజల మీద సమృద్ధిగా మీరు ఉంచాలని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. హల్లెలూయా. ఇద్దరి మందు వ్యాధిగ్రస్తులు ఉంటే ప్రార్థన చేస్తున్నాము. వ్యాధిగ్రస్తులు యేసుక్రీస్తు నామములో వ్యాధి నుంచి విడుదల కలుగుగాకని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. వ్యాధుల నుంచి కూడా విడుదల కలుగుగాకని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆర్థిక సమస్యలు ఉన్న వారికి హల్లెలూయా ఆ సమస్య నుంచి విడుదల కలుగుగాకని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. అంతేకాదు పరీక్షలు రాస్తున్న బిడ్డలకు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆ పరీక్షలో విజయం కలుగుగాకని ప్రార్థన చేస్తున్నాం. ఆ పరలోక తండ్రి కుటుంబంలో నెమ్మది లేని వారికి ప్రార్థన చేస్తున్నాము. వారి కుటుంబంలో నెమ్మది కలుగుగాకని ప్రార్థన చేస్తున్నాము. హల్లెలూయా. ఈ పరిచర్య ద్వారా ఇద్దరు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము. నీ బిడ్డలకు దీవెన కలగాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధాత్మ మీరు బిడ్డలు ముట్టమని, బిడ్డలు దీవించమని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం. అతని దుష్టుని కార్యములను కూడా లాయము చేయమని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం. తోడుగా ఉండండి. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.